Okay. Okay. So login access policies no admin can log in into another user channel. Okay, done. So ఇంకొకటి నెక్స్ట్ ఇప్పుడు నేను యూజర్స్ లోకి వెళ్ళి సో బికాస్ ఐ డెంట్ గివెన్ ఎనీ యాక్సెస్ టు దిస్ యూజర్ ఇన్ ద ప్రొఫైల్ SD1 ప్రొఫైల్లో నేను ఏ ఒక్క యాక్సెస్ కూడా ఇవ్వలేదు నేను. ఓకే, ఆబ్జెక్ట్ లెవెల్ సెక్యూరిటీస్ క్రూడ్ పర్మిషన్స్ ఎవరు నేనేమి ఇవ్వలేదు. క్రియేట్ రైట్ డిలీట్ అని మనం క్రియేట్ చేసిన కస్టమ్ ఆబ్జెక్ట్కి. ఓకే, సో నేను ఎప్పుడు లాగిన్ అవుతాను దేనిలాగా కృష్ణ లాగా లాగిన్ అవుతాను. ఓకే, సో ఫస్ట్ యూజర్ లాగిన్ అయ్యే ముందు యూజర్ యాక్టివ్ ఉన్నాడు లేదా చూడాలి. ఓకేనా, యాక్టివ్. సో లాగిన్ ఆప్షన్ క్లిక్ చేస్తాను. క్లిక్ చేసిన తర్వాత ఓకే ఓకే లాగిన్ అయ్యింది. చూడండి, లాగ్డ్ యాజ్ కృష్ణాచారి. సో లాగ్డ్ యాజ్ కృష్ణాచారి. ఇప్పుడు ఏంటిది కృష్ణ లాగా లాగిన్ అయింది. ఓకేనా, మనం వ్యూ ఏ యూజర్ లాగా చూస్తున్నాం, కృష్ణాచారి లాగా చూస్తున్నాం. సో నేను ఇక్కడ ఏ ఒక్క కస్టమ్ ఆబ్జెక్ట్కి నేను యాక్సెస్ ఇవ్వలేదు. ఓకే, ఇప్పుడు చూద్దాం. మనం ఏం క్రియేట్ చేసాం, ఎంప్లాయీ క్రియేట్ చేసాం. ఎంప్లాయీ. సో I can't even find out in the app launcher. Okay, రైట్. నాకు ట్యాబ్స్ కూడా కనిపించట్లేదు. యాడ్ మోర్ ఐటమ్స్, ఆల్ ఐటమ్స్. హిడెన్ అయ్యి ఉంటాయి. ట్యాబ్స్ కూడా కనిపించలేదు. డోంట్ ఈవెన్ యాక్సెస్ టు కస్టమ్ ఆబ్జెక్ట్. ఓకే ఓకే, ఎందుకు చూద్దాం. ఇప్పుడు లాగౌట్ చేస్తున్నా. ఓకే, సో నాకు ఎందుకు కనిపించలేదు అట్లా. సో నేను ప్రొఫైల్స్లోకి వెళ్తే SD1 ప్రొఫైల్ క్రియేట్ చేసిన కొత్తది. సో SD1. సో మనం ఆబ్జెక్ట్ ఇక్కడ వెళ్తే ఆబ్జెక్ట్ లెవెల్లోకి వెళ్తే చూడండి, ఒక్క ఆబ్జెక్ట్ కన్నా పర్మిషన్ ఉందా మనకి ఈ యూజర్కి, ఈ ప్రొఫైల్కి? No. సో అందుకనే మనకు కనిపించలేదు. అండ్ ట్యాబ్స్కి వెళ్దాం. ఓకే, అసైన్మెంట్ అయితే ఉంది, లేఅవుట్ అసైన్మెంట్ ఉంది ఆబ్జెక్ట్కి. బట్ కనిపిస్తేనే కదా మనకు అసైన్మెంట్ కన్నా అది లేఅవుట్ కనిపించేది. ఓకే, సో ఫీల్డ్ లెవెల్ సెక్యూరిటీ. ఫస్ట్ కస్టమ్ యాప్ చూద్దాం. ఆన్బోర్డింగ్ యాప్ కదా మనం చేసింది. ఆన్బోర్డింగ్ యాప్కి నేను యాక్సెస్ ఇచ్చా, అందుకని మనకు యాప్ కనిపించింది. యాప్ కనిపించి దాంట్లో కాంటాక్ట్, అకౌంట్, ఆపర్చునిటీ 3 స్టాండర్డ్ ఫీల్డ్స్ అయితే కనిపించాయి. ఓకేనా, చూసాం కదా మనం. యా, అందరు డౌట్లో ఉన్నారు. చూసామా లేదా? హలో, యా, యా,
సో మీరు అదే కృష్ణ లాగిన్ అయ్యారా? మళ్ళీ మీ బ్యాక్ వచ్చారు కదా? కృష్ణ లాగా లాగిన్ అయ్యాను కదా ఇప్పుడు. ఇప్పుడు నాకు యాప్ కనిపిస్తుంది. యాప్ ఎందుకు కనిపిస్తుంది నాకు? నేను ఇక్కడ యాక్సెస్ ఇచ్చాను యాప్కి. ఓకేనా? ఓకే. అందుకని యాప్ కనిపిస్తుంది. ఓకే, యాప్ కనిపించి స్టాండర్డ్ ఆబ్జెక్ట్స్ కనిపిస్తున్నాయి నాకు అంతే. ఓకే, అర్థమవుతుందా మీకు? ఇప్పుడు మనం కృష్ణలో లాగిన్ అయ్యాం కదా, అక్కడ అందులోకి వెళ్ళి ప్రొఫైల్లోకి వెళ్ళి ఇలాంటి యాక్సెస్ ఇవ్వడం అవుతుందా? అంటే సేమ్ అంటే సెల్ఫ్గా? అది కాదు. కృష్ణ లాగా నేను ఇక్కడ నుంచి అడ్మిన్ లాగా లాగిన్ అయ్యి నెక్స్ట్ కృష్ణ లాగా లాగిన్ అయినా. నేను మళ్ళీ రీఫ్రెష్ చేసి ఇది కృష్ణకు వచ్చేస్తుంది. ఓకే. ఓకే. జస్ట్ మీకు చూపించడానికి రీసెంట్గా యాడ్ చేశాను. ఓకే. అంటే ఇప్పుడు మనం సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్గా లాగిన్ అయ్యాం కదా ఇది కృష్ణ దాంట్లో. సో ఇప్పుడు ఏదైనా యాక్సెస్ ఇవ్వచ్చా మనం? ఇప్పుడు ఇవ్వడానికి రాదు, ఎందుకంటే నేను స్టాండర్డ్ యూజర్గా లాగిన్ అయినా కదా. ఓకే. ఓకే, నెక్స్ట్ ట్యాబ్లో మీకు చూపించడానికి పెట్టుకున్నాను నేను. ట్యాబ్ సెట్టింగ్స్ కస్టమ్ యాప్స్కి డిఫాల్ట్ ఆనే పెట్టిన అన్నిటికీ. ఓకేనా? కస్టమ్ ట్యాబ్స్ డిఫాల్ట్ ఆనే పెట్టినా. ఓకేనా? బట్ ట్యాబ్స్ ఎందుకు కనిపించలేవు మనకి? ఆబ్జెక్ట్ యాక్సెస్ లేదు కదా, అందుకని కనిపించట్లేదు. ఓకే, రికార్డ్ టైప్స్. ఓకే, ఇంకా రికార్డ్ టైప్స్ దీనికి యాక్సెస్ ఉంది, బట్ ఏంటి అంటే మనకు ఆబ్జెక్ట్ యాక్సెస్ లేదు కాబట్టి ఆ ఆబ్జెక్ట్ రికార్డ్ టైప్ కూడా యాక్సెస్ రావట్లేదు. ఎందుకంటే వన్స్ ఆబ్జెక్ట్ ఓపెన్ అవుతేనే కదా మనకి డేటా ఓపెన్ అయితేనే కదా మనం చూడగలిగేది. సో మీకు ఏం అర్థమైంది దీన్ని బట్టి? ఏమర్థమైంది మీకు? సో ఆబ్జెక్ట్ అనేది యాక్సెస్ ఉంటేనే మనం ఆబ్జెక్ట్ రిలేటెడ్ ఏవైనా కానీ చూడగలుగుతాం. ఓకే, అర్థమవుతుందా? ఇప్పుడు ఫీల్డ్ లెవెల్ సెక్యూరిటీ చెక్ చేద్దాం. ఓకే, ఇప్పుడు నేను ఆబ్జెక్ట్ని ఎడిట్ చేస్తాను. ఎడిట్ చేసి ఓన్లీ రీడ్ యాక్సెస్ మాత్రమే ఇస్తాను. ఓకే, ఇప్పుడు మీరు చేంజ్ చూసారా? చేంజ్ ఏమొచ్చిందో గమనించారా మీరు? హలో రాజేష్, నితీష్, చెప్పండి. ఇప్పుడు ఏం చేంజ్ అయిందో గమనించారా? లేదు. ఓకే, ఆబ్జెక్ట్స్ అన్ని వచ్చినాయి. సో ఆబ్జెక్ట్ ఓన్లీ రీడ్ పర్మిషన్ ఇచ్చిన. ఓకేనా? ప్రొఫైల్లో ఆ ట్యాబ్స్ అన్నీ కనిపిస్తున్నాయి మనకు, యాడ్ చేసిన ట్యాబ్స్ మొత్తం. ఓకే, సో ఇప్పుడు నేను డేటా క్రియేట్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకేనా? నాకు ఇక్కడ న్యూ బటన్ రావాలి, న్యూ బటన్ రావట్లేదు ఇక్కడ, గమనించారా? రికార్డ్స్ క్రియేట్ చేయడానికి ఆప్షన్ లేదా? ఆప్షన్ లేదు. ఓకే,
లేబుల్స్ మాత్రం న్యూ బటన్స్ రావట్లేదు చూడండి. అవును. అర్థమవుతుందా? అవును. సో బికాస్ మనం ఏంటి ఓన్లీ ఒకటే ఆప్షన్ ఇచ్చినాం ఇక్కడ ప్రొఫైల్లో. హ్మ్. ఓన్లీ రీడ్ ఆప్షన్ మాత్రమే ఇచ్చినాం. ఓకే, అందుకని మనకు ఓన్లీ విజిబుల్ చేసే ఆప్షనే ఉంది. ట్యాబ్స్ కనిపించినాయి, జస్ట్ రీడ్ డేటా చూడడానికి ఆప్షన్ కనిపించింది. సో నౌ ఐ విల్ గో అండ్ గివ్ క్రియేట్ యాక్సెస్. జస్ట్ క్రియేట్ ఇస్తున్నాం, మీరు అబ్జర్వ్ చేయండి. ఓకే, ఇంకొక దాంట్లో వెళ్ళి లాగిన్ చేస్తే బెటర్. ఓకే, ప్రొఫైల్ ఎడిట్. ఓకే, నెక్స్ట్ ఐఎమ్ గోయింగ్ టు యాడ్ అసైన్మెంట్స్కి, డాక్టర్స్కి, ఎంప్లాయీస్కి, మెంటర్స్కి క్రియేట్ ఆప్షన్ ఇస్తున్నా. ఓకే, అండ్ పేషెంట్స్కి, ప్రాజెక్ట్స్కి, ట్రైనింగ్ మాడ్యూల్స్కి నేను ఎడిట్ ఆప్షన్ ఇస్తున్నాను. ఓకేనా, గుర్తుంచుకోండి. ఓకే, ఇక్కడ ఆన్బోర్డింగ్. సో ఇక్కడ ఏమొచ్చింది, బటన్ వచ్చింది మనం క్రియేట్ చేయడానికి ఇప్పుడు. ఓకే, సారీ, లాగిన్లోనే కృష్ణ. లాగిన్. ఓకే, సో ఇప్పుడు చూడండి అసైన్మెంట్ వచ్చిందా, బటన్ క్రియేట్ బటన్. Yeah. వచ్చింది. జనరల్ మెయిన్ మెంటర్ marital status, married. ABCD P8 gmail.com. Okay, playing cricket and playing chess.
account, test account, save, commission 10%, salary 50,000, 150, contact, last name ABCD. ఓకే, నేను సేవ్ చేస్తాను ఎంప్లాయీస్కి. ట్రైనింగ్ మాడ్యూల్స్. సో ఇక్కడ చూడండి, ట్రైనింగ్ మాడ్యూల్స్కి ఎందుకు వస్తలేదు క్రియేట్ ఆప్షన్? ఇక్కడ ఎడిట్ ఇచ్చారు కదా, ఎంప్లాయీకి క్రియేట్ వచ్చింది, బట్ ట్రైనింగ్ మాడ్యూల్స్ ఎందుకు క్రియేట్ వస్తలేదు? యాక్సెస్ ఇవ్వలేదు. సో ఇక్కడ క్రియేట్ ఆప్షన్ ఇవ్వలేదు, చూడండి. SD1. సో ట్రైనింగ్ మాడ్యూల్స్ మనం క్రియేట్ ఆప్షన్ ఇవ్వలేదు ఇక్కడ. ఓకే, అందుకే నాకు ఇక్కడ క్రియేట్ చూపించట్లేదు. అర్థమైంది కదా? ఎంప్లాయీస్కి ఇచ్చాను నేను ఇక్కడ, ఎంప్లాయీస్కి క్రియేట్ ఆప్షన్ ఇచ్చా, బట్ ట్రైనింగ్ మాడ్యూల్స్కి ఇవ్వాల. అందుకని మనకు క్రియేట్ ఆప్షన్ ప్లస్ చూపించట్లేదు. ఇక్కడ చూడండి, సో ఇక్కడ ప్లస్ ఎంప్లాయీస్ అని మనకు చూపిస్తుంది అది. ఓకే, నెక్స్ట్ ట్రైనింగ్ మాడ్యూల్స్. ఇక్కడ నేనేంటిది, నాకు ట్రైనింగ్ మాడ్యూల్స్లో శివలాగా లాగిన ఇక్కడ. ట్రైనింగ్ మాడ్యూల్స్లో నేను ఇండి క్రియేట్ ఇవ్వలే, ఓన్లీ ఎడిట్ మాత్రం ఇచ్చిన, అందుకని నాకు న్యూ కనిపించట్లేదు ఇక్కడ. ఓకే, న్యూ బటన్ కనిపించట్లేదు. సో ఐ విల్ ట్రై టు ఎడిట్. ఎడిట్ కనిపిస్తుంది, నాకు ఎడిట్ చేయడానికి ఏం లేదు ఇక్కడ, ఓన్లీ ఏంటి ఆటో నెంబర్ ఉంది అంతే, క్రియేటెడ్ బై అది స్టాండర్డ్ ఫీల్డ్స్ ఉన్నాయి. ఓకే, సో ఐఎమ్ ఏబుల్ టు ఎడిట్. ఓకే, అర్థమైంది కదా మీకు? క్రియేట్ ఎడిట్. సో ఇప్పుడు విల్ ట్రై డిలీట్ అండ్ సూపర్ వ్యూ యాక్సెస్, వ్యూవల్ యాక్సెస్ ఇస్తాను. ఓకే, అర్థమవుతుంది కదా ఏమవుతుందో అనేది మీకు? నితీష్, సో ఇప్పటి వరకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా? లేదన్న, అర్థమవుతుంది. ఓకే, స్లో వెళ్తున్నా నేను, క్లియర్గానే ఉంది. ఓకే, సో ఇప్పుడు నేను మళ్ళీ ప్రొఫైల్ చేంజ్ చేస్తాను. అయ్యో,
సో అపాయింట్మెంట్కి డిలీట్ ఆప్షన్ ఇస్తున్నా, అసైన్మెంట్స్కి. ఓకే, అండ్ వీటికి క్రియేట్ ఆప్షన్ ఇస్తున్నా. అండ్ ఇక్కడ రీడ్ తీసేస్తున్నా. చూడండి ఒకసారి, గమనిస్తున్నారా ఏమవుతుందో? రీడ్ క్రియేట్ ఇచ్చాము, దేనికి అసైన్మెంట్స్ ఏమో రీడ్ క్రియేట్ ఎడిట్ డిలీట్ అని. ఒక్క నిమిషం, నేను మళ్ళీ చూపిస్తాను. సో నేను రీడ్ తీసేస్తున్నా. రీడ్ తీసేస్తే అవన్నీ చెక్ బాక్సెస్ అన్ని పోతున్నాయి. అవును, ఎందుకు? అసలు విజిబుల్ లేకపోతే చేంజెస్ ఎట్లా చేస్తాం? ఎస్, దట్స్ వై. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు వ్యూ ఆల్ పెడుతున్నా. డిలీట్. గమనిస్తున్నారా ఇప్పుడు? ఎడిట్ తీసేస్తున్నా నేను, డిలీట్ కూడా ఎగిరిపోతుంది. ఎడిట్ తీస్తున్నా, డిలీట్ కూడా ఎగిరిపోతుంది. ఎడిట్ తీస్తున్నా, డిలీట్ కూడా ఎగిరిపోతుంది. సో ఎడిట్ ఉంటేనే మనకు డిలీట్ వర్క్ అవుతుంది. ఓకేనా? రీడ్ ఉంటేనే ఇవన్నీ వర్క్ అవుతాయి, పర్మిషన్స్. ఓకేనా? ఇప్పుడు ఇంకొకటి చూడండి. సో వ్యూ ఆల్ ఇస్తుంటే అన్నీ వస్తున్నాయి చూడండి. మళ్ళీ ఇప్పుడు డిలీట్ ఇవ్వట్లేదు. ఓకే, వ్యూ ఆల్ కూడా తీసేస్తున్నా. ఓన్లీ రీడ్ ఇచ్చాను అక్కడ, అంతే. అబ్జర్వ్ చేస్తున్నారా? మోడిఫై రికార్డ్స్ ఆల్ ఇస్తే నాకు అన్ని ఎడిట్ వస్తుంది, డిలీట్ వస్తుంది, వ్యూ రికార్డ్స్ అన్ని కూడా వస్తున్నాయి. సో నేను ఇప్పుడు మళ్ళీ అన్ని రీడ్ తీసేస్తున్నా. ఇప్పుడు డైరెక్ట్ మోడిఫై ఆల్ ఇస్తున్నా. సో మోడిఫై ఆల్ ఇస్తే ఏంటిది, క్రియేట్ చేయడానికి ఆప్షన్ ఉండదు. ఓకే, అన్లెస్ అంటిల్ వి గివ్, బట్ we can edit it, delete it and read it. అర్థమవుతుంది కదా? రాజేష్ కుమార్ చూడండి, మాడిఫై ఆల్ క్లిక్ చేసి దీనికి ఏ యాక్సెస్ లేదు, బట్ మాడిఫై ఆల్ ఇస్తే నాకు ఆటోమేటిక్గా రీడ్ వస్తుంది, ఎడిట్ వస్తుంది, డిలీట్ వస్తుంది, అండ్ వ్యూ ఆల్ రికార్డ్స్ ఆప్షన్ వస్తుంది, బట్ క్రియేట్ ఆప్షన్ లేదు. క్రియేట్ మనం ఎక్స్ప్లిసిట్గా ఇవ్వాలి. ఓకేనా? అండ్ ఇప్పుడు నేను మళ్ళీ అన్ని తీసేస్తాను. హలో శివన్న, చెప్పండి. హలో, అడ్మిన్ యాక్సెస్ వాయిస్ కట్ అవుతుంది నితీష్. హలో, వాయిస్ కట్ అవుతుంది నితీష్. హలో, మిగతా వల్ల కూడా అట్లే అయిందా? సో ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తున్నారు కదా. సో ఇప్పుడు మనం వ్యూ ఆల్ ఫీల్డ్స్ చూద్దాం. సో వ్యూ ఆల్ ఫీల్డ్స్ అంటే ఇది పర్టికులర్గా మనం దేనికి, కాలమ్స్ డేటా చూడడానికి, అన్ని కాలమ్స్ డేటా చూడడానికి మనం ఇది యూజ్ చేస్తాం అనమాట. ఓకేనా? ఇది చెక్ చేసేస్తే మనకు
ఎఫ్ఎల్ఎస్ని ఓవర్ రైడ్ చేస్తుంది ఇది. ఓకేనా, ఫీల్డ్ లెవెల్ సెక్యూరిటీ రీడ్ ఆప్షన్కి ఓవర్ రైడ్ చేస్తుంది వ్యూ ఆల్ ఫీల్డ్స్. ఓకేనా, ఎఫ్ఎల్ఎస్ని ఓవర్ రైడ్ చేస్తుంది ఇది. దీంట్లో మనం చెక్ బాక్స్ క్లిక్ చేస్తే ఓకే. ఇప్పుడు మీరు గమనించారుగా, మోడిఫై ఆల్ రికార్డ్స్ ఇస్తే ఓన్లీ క్రియేట్ తప్పిస్తే రీడ్ ఎడిట్ డిలీట్ వ్యూ ఆల్ ఆటోమేటిక్గా వచ్చేస్తాయి మనకి. ఓకే, మోడిఫై ఆల్ చేస్తున్నాను. ఓకే, అండ్ ఓకేనా, అర్థమవుతుంది కదా ఈ ఆప్షన్స్? శివ ఒక ఎగ్జాంపుల్ తీసుకో బెటర్. తీసుకుంటున్నా కానీ ప్రతి ఒక్క దానికి తీసుకోవాలని చెప్పేసి నేను ఆప్షన్స్ చూపిస్తున్నా. ఓకే ఓకే, టైం ఎక్కువ పడుతుంది కదా. అవును అవును. సో ఇక్కడ నేను ఆప్షన్స్ తీసుకొని చూపిస్తున్నాను. ఓకే, అంటే ఇది ఓడబ్ల్యూడీ చెప్పినప్పుడు చెప్పొచ్చు. ఓడబ్ల్యూడీ మళ్ళీ ప్రైవేట్ చెప్పొచ్చు. పెట్టేసి ఇక్కడ view all, ఇది పర్టికులర్ గా ఆబ్జెక్ట్ యాక్సెస్ కదా. అదే ఓడబ్ల్యూడీ లా షేరింగ్ లోకి వస్తుంది, షేరింగ్ సెట్టింగ్స్ లోకి వస్తుంది. అదే ఓడబ్ల్యూడీ లా ప్రైవేట్ యాక్సెస్ పెట్టేసి ఈ ప్రొఫైల్ కి వ్యూ ఆల్ పెడితే వాడు వేరే వాళ్ళ రికార్డ్స్ కూడా చూడగలడు. అది షేరింగ్ వస్తుంది కదా అఖిల్. ఇది వచ్చేసి మనకు ఓన్లీ రికార్డ్ యాక్సెస్ మనం డిస్కస్ చేస్తుంది ఇప్పుడు. ఓకే, సో మీకు అర్థమైంది కదా ఇప్పుడు. రీడ్, క్రియేట్, ఎడిట్, డిలీట్. ఓకే, డిలీట్ అండ్ ఎడిట్ వచ్చేసి మోడిఫై కిందికి వచ్చేస్తాయి. ఓకేనా, ఎడిట్ అండ్ డిలీట్ మోడిఫై రికార్డ్స్ కిందికి వస్తుంది. మోడిఫై ఆల్ రికార్డ్స్ మనం ఆప్షన్ ఇచ్చినాం అనుకోండి, ఎడిట్ డిలీట్ ఆటోమేటిక్గా వస్తాయి. సో ఈ సూపర్ యాక్సెస్ ఇవ్వకుండా జస్ట్ మనము క్రియేట్ ఎడిట్ డిలీట్ అని వాడతాం. ఓకేనా, రియల్ టైంలో సూపర్ యాక్సెస్ మ్యాక్సిమం ఎవరికి ఇయ్యరు, ఓన్లీ అడ్మిన్కి తప్పిస్తే. అడ్మిన్ అండ్ హై లెవెల్ అథారిటీస్ తప్పిస్తే రియల్ టైంలో ఈ సూపర్ యాక్సెస్ అనేది మ్యాక్సిమం ఎవరికి ఉండదు. ఓకే, అర్థమవుతుందా రాజేష్? నితీష్ ని అడ్మిట్ చేసేవా? చేసినాను. నితీష్ కి క్వశ్చన్ ఉంది. అర్థమవుతుంది కదా, రియల్ టైంలో డేటా అడ్మినిస్ట్రేషన్ యాక్సెస్ అనేది వ్యూ ఆల్ రికార్డ్స్ అండ్ మోడిఫై ఆల్ రికార్డ్స్, వ్యూ ఆల్ ఫీల్డ్స్ అనేది అడ్మిన్కి తప్పిస్తే వేరే యూజర్స్కి ఇవ్వరు. ఓకే, క్లియర్ కదా ఇక్కడతో? ప్రొఫైల్ ఆబ్జెక్ట్ పర్మిషన్స్. ఓకే, డన్. సో మనం ఆబ్జెక్ట్ పర్మిషన్స్, ఆబ్జెక్ట్ లెవెల్ సెక్యూరిటీ డిస్కస్ చేసినాం. ఫీల్డ్ లెవెల్ సెక్యూరిటీ. సో విల్ గో అండ్ అప్డేట్ ద ఫీల్డ్ లెవెల్ సెక్యూరిటీ ఫర్ సమ్ ఆబ్జెక్ట్స్. ఓకే, సో అది కూడా మనకు ఎక్కడ ఉంటుంది, ప్రొఫైల్లోనే ఉంటుంది. ఓకే, ఎడిట్ కొడుతున్నా. సో నేను ఇప్పుడు కస్టమ్ ఆబ్జెక్ట్కి ఫీల్డ్ లెవెల్ సెక్యూరిటీ నేను సెట్ చేస్తాను ఇక్కడ. ఓకే, సో నేను ఇక్కడ కస్టమ్ ఆబ్జెక్ట్ పేషెంట్ ఆబ్జెక్ట్కి వ్యూ చేస్తున్నా. ఓకే, ఎడిట్,
సరే క్రియేటెడ్ బై లుకప్ ఉంది. సో అన్ని లుకప్ ఆటోమేటెడ్ ఫీల్డ్స్ ఉన్నాయి కాబట్టి మనకి ఇక్కడ చూపిస్తలేదు. జస్ట్ వేరే ఆబ్జెక్ట్ తీసుకుందాం. బ్యాక్ టు ప్రొఫైల్, ఎంప్లాయీ తీసుకుందాం. దానిపైన ఫీల్డ్స్ ఎక్కువ ఉన్నాయి కదా. ఓకే, ఇక్కడ చూడండి. ఓకే, నేను SD1 యూజర్కి ఎడిట్ యాక్సెస్ కంప్లీట్గా తీసేస్తున్నా కొన్ని ఫీల్డ్స్కి. ఓకే, ఏ ఫీల్డ్స్కి తీసేస్తున్నా? కమిషన్ ఫీల్డ్కి అండ్ కమిషన్ అమౌంట్ ఫార్ములా ఫీల్డ్ కాబట్టి ఎడిట్ యాక్షన్ లేకుండా గుర్తుపెట్టుకొని. ఫార్ములా ఫీల్డ్స్ అప్పుడు రీడ్ ఓన్లీ ఫీల్డ్స్, దీనికి ఎడిట్ యాక్సెస్ ఉండదు. ఓకే, కాంటాక్ట్ తీసేస్తున్నా అండ్ డిఓబికి ఇస్తున్నా అండ్ హాబీస్కి ఇస్తున్నా అండ్ కరెన్సీ. ఈ కరెన్సీ శాలరీకి కూడా ఇవ్వను. నేమ్కి ఇచ్చేస్తున్నా. మెంటర్ లుకప్స్ మొత్తం తీసేస్తున్నా. మ్యారిటల్ స్టేటస్ ఉంచుతున్నా అండ్ హాబీస్కి ఇస్తున్నాను. ఈమెయిల్కి ఇస్తున్నా. ఓకే, కొన్ని ఫీల్డ్స్కి తీసేసాను నేను, ఎడిట్ యాక్సెస్ తీసేసాను. సో లెట్స్ ట్రై అండ్ అన్నిటికీ తీసేసి చూద్దామా ప్రస్తుతానికి. అన్నిటికీ తీసేస్తున్నా ప్రస్తుతానికి. ఎడిట్ యాక్సెస్ తీస్తున్నాం. ఇది ఫీల్డ్ లెవెల్లో ఇస్తున్నాం, ఆబ్జెక్ట్ లెవెల్లో కాదు. ఇప్పుడు చూడండి మీరు ఏమవుతుందో. అండ్ నాకు FLSలో ఎడిట్ యాక్సెస్ లేదు ఇక్కడ. ఓకేనా, బట్ ఆబ్జెక్ట్ లెవెల్లో ఎడిట్ యాక్సెస్ ఉంది. ఓకేనా, ఎంప్లాయీకి ఆబ్జెక్ట్ లెవెల్లో ఎడిట్ యాక్సెస్ ఉంది. సో ఇప్పుడు ఏమవుతుందో చూడండి. సో వ్యూ యూజర్స్, ఎవరైనా గెస్ చేయగలుగుతారా ఏమవుతుంది అనేది? హలో, ఏమైంది? హలో, ఏంటి రెస్పాన్స్ ఇవ్వండి అయ్యా, నేను అడుగుతుంటే. సరే, సో ఇప్పుడు ఏమవుతుంది? ఫీల్డ్ లెవెల్లో నేను ఇప్పుడు కృష్ణ లాగిన్ అయినా. సో నేను ఎడిట్ కొడుతున్నా. ఓకేనా, ఓకే, నాకు ఎడిట్ కనిపించట్లే ఈ రెండు ఫీల్డ్స్ తప్పిస్తే. ఫీమేల్ ABC ఎడిట్ అయ్యింది. సో ఎడిటే కనిపించట్లేదు. ఎడిటే కనిపించట్లేదు నాకు. ఫీమేల్ విత్ జెండర్ ఫీల్డ్కి, ఈమెయిల్ ఫీల్డ్కి తప్పిస్తే మిగతావన్నీ ఎడిటే కనిపించట్లేదు నాకు. సో ఎందుకు అట్లా కనిపించట్లేదు? హలో, అర్థం కాకుంటే మళ్ళీ అడగండి. వినిపించట్లేదా? వాయిస్ వినిపిస్తుందా? వినిపిస్తుంది. నా వాయిస్ ఏమి వినిపిస్తలేదు అనుకుంటున్నా. ఓకే, సో ఇప్పుడు ఏంది, నువ్వు ఫీల్డ్ లెవెల్లో FLS ఓకే రీడ్ ఓన్లీ ఇచ్చేసి అట్లా వ్యూ ఆల్ ఫీల్డ్స్ ఇచ్చినావా పర్మిషన్? సూపర్ పర్మిషన్ లేదు, వ్యూ ఆల్ ఫీల్డ్స్ లేదు. జస్ట్ ఇక్కడ ఆబ్జెక్ట్ లో ఎడిట్ ఇచ్చిన, ఇక్కడ ఎడిట్ తీసేసిన FLS లో. ఓకే, అర్థమవుతుందా మీకు?
ప్రొఫైల్లో నేను ఎంప్లాయీకి రీడ్ అండ్ ఎడిట్ ఇచ్చా. ఓకే. సో ఇక్కడ నేను ఎడిట్ కంప్లీట్గా తీసేస్తే నాకు కంప్లీట్గా ఎడిట్ యాక్సెస్ రికార్డ్కే పోతుంది. ఓకేనా. ఎఫ్ఎల్ఎస్లో ఇస్తే మనం ఫీల్డ్ లెవెల్లో రిస్ట్రిక్ట్ చేయొచ్చు. అర్థమవుతుందా? కుమార్ రాజేష్ చెప్పండి, అర్థం అవుతుందా? మళ్ళీ రీట్రీట్ చేయమంటారా? ఒకసారి ఫీల్డ్ అది సింపుల్ ఏం లేదు. ఇప్పుడు శివ ఏం చేశాడు అక్కడ, ఇప్పుడు మనం ఫీల్డ్స్ జనరల్ గా రియల్ టైమ్ సినారియోలో లైక్ ఎగ్జాంపుల్ ఫీల్డ్ తీసుకుంటే ఇప్పుడు ఆటో నంబర్ అనే ఫీల్డ్ మనం చేసాం, గుర్తుందా? అందులో మనకి మనం దాంట్లో ఏమైనా డేటా ఇన్పుట్ చేయగలుగుతున్నామా? ఆటోమేటిక్ గా డేటా వస్తుంది. సో ఇన్ ద సేమ్ వే ఇప్పుడు శివ ఏం చేస్తున్నాడు కొన్ని ఫీల్డ్స్ కి ఓన్లీ రీడ్ యాక్సెస్ ఇస్తున్నాడు. వి కెన్ ఓన్లీ రీడ్ దట్. ఇప్పుడు లెట్ సపోజ్ ఇక్కడ అన్నిటికీ రీడ్ యాక్సెస్ ఉంది, బట్ నేను కొన్నిటికి ఎడిట్ యాక్సెస్ ఇచ్చి అకౌంట్ నేమ్ అండ్ ఈమెయిల్ అండ్ జెండర్, ఈ మూడింటికి మాత్రమే ఎడిట్ అండ్ ఇంకోటి రికార్డ్ టైప్ ఫీల్డ్ కి ఎడిట్ యాక్సెస్ ఉంది. ఓకేనా. దీనికి అన్నిటికీ రీడ్ యాక్సెస్ ఉంది. బట్ ఇది మనకి బేస్డ్ ఆన్ ద రిక్వైర్మెంట్ మనం చేయాల్సి ఉంటది. లెట్ సపోజ్ మనకి ఒక ఎంప్లాయీ అనే రికార్డ్ లో ఎంప్లాయీ ఐడి అనేది రీడ్ ఓన్లీ ఉండాలి. ఆ ఎంప్లాయీ ఐడి అనేది మనకి డేటా అనేది లైక్ థర్డ్ పార్టీ సిస్టమ్ నుంచి వస్తుంది, లైక్ వేరే ఇంటిగ్రేషన్స్ నుంచి వేరే దగ్గర నుంచి వస్తుంది. సో దాంట్లో మనం డేటా అనేది ఇన్పుట్ చేయొద్దు. సో దానికి అప్పుడు మనం ఏం చేస్తాం, ఇక్కడ ఎంప్లాయీ ఐడి అనేది రీడ్ ఓన్లీ పెట్టుకుంటాం. ఇక్కడ 2 ఆప్షన్స్ ఉన్నాయి కదా, రీడ్ రైట్ అని, రీడ్ ఎడిట్ అని. రీడ్ ఓన్లీ పెడతాం. ఇన్ ది సేమ్ వే శివ ఇప్పుడు ఏం చేసిండు కొన్ని ఫీల్డ్స్ కి రీడ్ పెట్టిండు, కొన్ని ఫీల్డ్స్ కి ఎడిట్ పెట్టిండు. సో రీడ్ పెట్టినప్పుడు ఏంటంటే మనం దాంట్లో డేటా ఇన్పుట్ చేయలేం. మీరు రికార్డ్ క్రియేట్ చేసినా ఎడిట్ చేసినా ఏం చేసినా ఇన్పుట్ చేయలేం డేటా, బికాస్ దట్ ఈస్ ఓన్లీ రీడబుల్. చూడండి, ఇక్కడ ఓన్లీ పెన్సిల్ ఐకాన్ ఏ ఫీల్డ్స్ కనిపిస్తుంది, అక్కడ ఏ ఫీల్డ్స్ అయితే ఎడిట్ ఆప్షన్ ఉంది, ఎడిట్ క్లిక్ యాక్సెస్ ఉందో వాటికి మాత్రం పెన్సిల్ ఐకాన్ కనిపిస్తుంది. ఓకే. మనం ఇప్పుడు డైరెక్ట్ గా ఇక్కడ ఇది ఫీల్డ్ లెవెల్లో సెట్ చేస్తున్నాం కదా, అదే మనం ట్యాబ్ లెవెల్లో ఎంప్లాయీకి మొత్తానికి ఎడిట్ తీసేసి ఇక్కడ ఫీల్డ్ లెవెల్లోకి వచ్చి ఇక్కడ పోతుంది, ఎందుకంటే అది ఓవర్ రైడ్ చేస్తుంది కాబట్టి ఫీల్డ్ లెవెల్. ఓకే, ఇక్కడ రాదు కదా మరి ఎడిట్ రాదు. ఇక్కడ నేను ప్రొఫైల్లో ఒక పని చేయి బాబు. హలో, ఒకటి ఇంకొక అమౌంట్ ఫీల్డ్ అనేది తీసుకొని ఆల్రెడీ తీసిన ఇంకొకటి ఏదైనా అమౌంట్ 1 అనేది తీసుకొని ఇంకొక ఫార్ములా ఫీల్డ్ ఇంకొక ఫీల్డ్ తీసుకో. అది ఏం చేయాలి అంటే ఈ 2 అమౌంట్లు క్యాలిక్యులేట్ చేసి అందులో డేటా చూపించాలి. దాన్ని రీడ్ ఓన్లీ పెట్టు. ఆల్రెడీ ఫార్ములా ఫీల్డ్ ఉంది, ఆల్రెడీ క్రియేట్ చేసాం. ఓకే. సో ఇప్పుడు ఐడియా వచ్చిందా మరి కుమార్ రాజేష్? ఇగో మీకు చూపిస్తున్నా చూడండి. సింపుల్ ఏంటంటే మనకు వచ్చిన రిక్వైర్మెంట్. ఒక్క నిమిషం. ఓకే. సో నాకు ఇక్కడ 4 ఫీల్డ్స్ నాకు ఎడిట్ యాక్సెస్ ఉన్నాయి కదా. సో నేను ప్రొఫైల్కి వెళ్ళి కంప్లీట్ ఎడిట్ యాక్సెస్ చేసేస్తాను ఆ ఆబ్జెక్ట్ కి. ఓకే. ఇప్పుడు ఏం జరుగుతుంది చెప్పండి. ఇప్పుడు రాదు కదా ఎడిట్ ఆప్షన్ రాదు. ఫీల్డ్ లెవెల్ ఇక్కడ మొత్తానికి తీసిస్తే ఫీల్డ్ లెవెల్లో రాదు కదా. ఫీల్డ్ లెవెల్లో రాదా ఎడిట్ ఆప్షన్? ఎక్కడ రాదు ఎడిట్ ఆప్షన్? ఆబ్జెక్ట్ లో రాదు కదా. ఎగ్జాక్ట్లీ ఆబ్జెక్ట్ లో రాదు. సో ఇది ఆబ్జెక్ట్ లెవెల్ సెట్టింగ్స్. ఇప్పుడు మనం చేసేది రీడ్, క్రియేట్, ఎడిట్, డిలీట్, వ్యూ ఆల్ ఫీల్డ్స్, వ్యూ ఆల్, మోడిఫై ఆల్. సో అవి ఒక బటన్స్ లాగా అనుకోండి. క్రియేట్ అంటే న్యూ బటన్, క్రియేట్ తీసేస్తే న్యూ బటన్ కనిపించదు.
ఎడిట్ తీసి అది ఇంకోటి ఉంది కదా, ఎడిట్ తీసేస్తే ఎడిట్ బటన్ కనిపించదు. చూడండి, ఇంతకుముందు నేను లాగిన్ అయినప్పుడు, ఇంతకుముందు పేజ్ రిఫ్రెష్ కాలేదు, ఇంతకుముందు లాగిన్ అయినప్పుడు పెన్సిల్ ఐకాన్ కనిపించింది ఇక్కడ. ఇక్కడ నేను అది ఆబ్జెక్ట్ లెవెల్లో తీసిన తర్వాత పెన్సిల్ ఐకాన్ కనిపిస్తుందా మీకు? ఓకే, మొత్తానికి పోయింది. అలా. నేను ఎడిట్ చేయలేను ఇక్కడ, అసలు బటనే కనిపించదు చూడండి. బటనే కనిపించలేదు. సో ఇంతకుముందు సో ఇది ఆ క్రియేట్, ఎడిట్, డిలీట్ అనేటివి బటన్స్ లాగా ఆబ్జెక్ట్ లెవెల్లో. ఓకే, అట్లా కంప్లీట్ గా యాక్సెస్ వెళ్ళిపోతుంది అక్కడ నుంచి తీస్తే. అది FLS ని ఓవర్ రైడ్ చేస్తుంది. ఇప్పుడు ఈ యూజర్ కి వ్యూ ఆల్ ఫీల్డ్స్ పెట్టు శివ. అక్కడ ఫీల్డ్ లెవెల్ సెక్యూరిటీలో అన్ని ఫీల్డ్స్ తీసేసినావు కదా, ఇప్పుడు ఒకసారి వ్యూ ఆల్ ఫీల్డ్స్ పెట్టు. వాళ్ళు కన్ఫ్యూజ్ అవుతుండ్రు ఒకటేసారి అన్ని చెప్తాను. అవునవునా, అండర్స్టూడ్. స్టార్టింగ్ కన్ఫ్యూజ్ అవుతుంది, దట్స్ టోటల్లీ యాక్సెప్టబుల్. ఇది షేరింగ్ లెవెల్ సెక్యూరిటీ సెక్యూరిటీ షేరింగ్ ఎట్లుంటుంది అంటే, ఒకదానిపైన ఒకటి ఓవర్ ఆబ్జెక్ట్ FLS పైన ఆబ్జెక్ట్ మీరు ఏంటంటే కొంచెం ప్రాక్టీస్ చేయాలి, బాగా ప్రాక్టీస్ చేస్తే. ఇప్పుడు ఇక్కడ వరకు కూడా మీకు ఎలాంటి కోడ్ లేదు, అంత మీ చేతిలోనే ఉంది, మీరు ప్రాక్టీస్ చేయాలి అంతే. నుంచి మనకు ఫ్లోస్ ఇంట్రొడ్యూస్ అవుతాం మనకి, కొద్దిగా కష్టపడితే ఇది నేర్చుకోవడం అనేది పెద్ద కాంప్లెక్సిటీ. ఇండస్ట్రీ కొంచెం కన్ఫ్యూజ్ అవుతుంది, కానీ మీకు కోడింగ్ ఉండదు కాబట్టి ఇది నేర్చుకోవచ్చు అట్లీస్ట్. ఇప్పుడు వ్యూ ఆల్ ఫీల్డ్స్ ఇష్యూవా? 3 years 4 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి సరిగ్గా అర్థం కాదు ఇది. ఓకే, లాగిన్ వ్యూ ఆల్ ఫీల్డ్స్ ఇయలే, వ్యూ ఆల్ వేసిన, ఎడిటర్ లేలే, మోడిఫై వ్యూ ఆల్ ఫీల్డ్స్ రికార్డ్స్ కాదు, వ్యూ ఆల్ ఫీల్డ్స్ కదా, రికార్డ్ పైనే ఉంటుంది కదా మరి ఫీల్డ్స్. నువ్వు ఫీల్డ్ లెవెల్ రీడ్ ఓన్లీ పెట్టినావు కదా ఈ ఫీల్డ్స్ అన్నిటికి, మిగతా ఫీల్డ్స్ కి. సో అక్కడ వ్యూ ఆల్ అంటే ఇప్పుడు ఎడిట్ యాక్సెస్ కాదు కదా, ఓకే, ఓన్లీ వ్యూ యాక్సెస్. ఓకేనా, అర్థమవుతుందా? వాళ్ళు కొట్టేస్తే మనము ఓన్లీ వ్యూ చేస్తాం. ఇప్పుడు నేను ప్రొఫైల్కి వెళ్ళి మోడిఫై ఆల్ ఇచ్చిన అనుకోండి, అన్నిటికీ వస్తుంది. మళ్ళీ అడ్మిన్గా లాగిన్ గా మీరు యాక్సెసెస్ మార్చి ప్రాక్టీస్ చేయండి ఈరోజు, అప్పుడు అర్థమవుతుంది. ఫస్ట్ రీడ్ ఇచ్చి ఒకటి, ఇప్పుడు మోడిఫై ఆల్ ఇస్తాం, నేను. ఓకే, సో ఇప్పుడు చూడండి అన్ని, బట్ FLSలో తీసేసిన నేను. ఓకేనా, అన్ని పెన్సిల్ ఐకాన్స్ వచ్చినాయా? అబ్జర్వ్ చేశారా? సో మోడిఫై ఆల్ ఇస్తే అట్లా ఉంటుంది. ఓకేనా, అంటే ఫీల్డ్ FLS లో తీసినా కానీ మనము ఆబ్జెక్ట్ లెవెల్ ఇచ్చాం కాబట్టి అన్ని వచ్చినాయి. ఆబ్జెక్ట్ లెవెల్ కాదు, ప్రొఫైల్ క్రిటికల్ రోల్. ప్రొఫైల్లోనే మీరు ఆబ్జెక్ట్ లెవెల్ ఇస్తాం అంటున్నాను. మీరు ఏడ ఏం తీసినా సరే, ఏడ ఏం సెక్యూరిటీ కంట్రోల్ చేసినా సరే,
ప్రొఫైల్లో మీరు యాక్సెస్ ఇస్తే ప్రొఫైల్ అనేది సేల్స్ ఫోర్స్ ఫస్ట్ ప్రియారిటైజ్ చేస్తుంది. ఓకే. ఈవెన్ మీరు పర్మిషన్ సెట్స్ ఇచ్చిన, ఈ ఓడబ్ల్యూడీలు ఇచ్చిన, ఫీల్డ్ లెవెల్ ఇచ్చిన, పేజ్ లేఅవుట్లు ఇచ్చిన, ఎక్కడ ఫ్లెక్సీ పేజ్లు ఇచ్చిన, ఎక్కడ ఇచ్చినా కూడా ప్రొఫైల్లో మీరు యాక్సెస్ ఇస్తే ప్రొఫైల్దే కన్సిడర్ చేస్తారు సేల్స్ ఫోర్స్ అలా. బికాస్ ప్రొఫైల్ ఈజ్ ఎట్ ద టాప్. సో ఆబ్జెక్ట్ లెవెల్లో ప్రొఫైల్ ఉంటుంది కాబట్టి సో అందుకని అది ఫస్ట్ ప్రియారిటీ ఉంటుంది. అండ్ నెక్స్ట్ పర్మిషన్ సెట్ రిస్ట్రిక్షన్ చేయలేము కానీ యాక్సెస్ ఇవ్వగలుగుతాం. కొంచెం చెప్తాను. సో ఫీల్డ్ లెవెల్ సెక్యూరిటీ ఫీల్డ్ లెవెల్లో ఉంటుంది, రికార్డ్ లెవెల్లో. ఓకే, రికార్డ్ లెవెల్కి వచ్చేసి ఓడబ్ల్యూడి. ఓకే, సరే, ఓవర్వెల్మింగ్ అయిపోతుంది ఈరోజు నా తెలిసి ఎక్కువ చేస్తే. మీరు ఒకసారి ఈ ఆబ్జెక్ట్ లెవెల్ సెట్టింగ్స్లో క్రియేట్, ఎడిట్, డిలీట్ అండ్ సూపర్ యాక్షన్స్ ఒకసారి ప్రాక్టీస్ చేయండి బాగా. 2 యూజర్స్ తీసుకొని అడ్మిన్ యూజర్స్తోని ప్రొఫైల్ చేంజ్ చేసుకుంటూ రికార్డ్స్ని చూడండి. ఓకేనా, ఏమేమి వస్తుందో నోట్ చేసుకొని పెట్టుకోండి. చూడమంటే జస్ట్ మాడిఫై చేసేసి ఆ రికార్డ్స్ ఎక్కడ డిస్ప్లే అయితే నోట్ చేసుకొని పెట్టుకోండి. ఓకేనా, మీకు క్లియర్ అండర్స్టాండింగ్ వస్తుంది నోట్ చేసుకుంటే. ఓకే, ఇప్పుడు 2 ప్రొఫైల్స్ క్రియేట్ చేయమంటున్నావు. సో 2 ప్రొఫైల్స్ చేసి 2 ప్రొఫైల్స్ చేసేసి మనకు 2 యూజర్స్ అలౌడ్ కాబట్టి దీంట్లో ఏం చేస్తారు అని అంటే సేల్స్ ఫోర్స్ 2 ఉంటాయి కాబట్టి ఒకటి చార్టర్ ప్లస్ ప్రొఫైల్ క్రియేట్ చేసినా కూడా పర్లేదు. దానికి మీకు కస్టమ్ ఆబ్జెక్ట్స్లో ఏంటిది పర్మిషన్స్ ఎడిటబుల్, డిలీటబుల్, దానికి అట్లా కస్టమ్ ప్రొఫైల్స్ చేసుకోవచ్చు కదండి. కస్టమ్ ప్రొఫైల్ చేసుకోవచ్చు. యూజర్స్ అంటున్నాను. ఓకే ఓకే ఓకే. ప్రొఫైల్ డిఫరెంట్ చేసేసి మల్టిపుల్ ప్రొఫైల్ చేసేసి సెకండ్ యూజర్కి మల్టిపుల్ ప్రొఫైల్ అసైన్ చేయండి ఒక్కొక్కసారి. మీరు ఇట్లా ఏంటంటే మళ్ళీ ఎడిట్ చేసుకోకుండా ఉండడానికి మీకు గుర్తుంటుంది. ప్రొఫైల్ మల్టిపుల్ ప్రొఫైల్ చేయండి. ఒకదానికి రీడ్ యాక్సెస్ ప్రొఫైల్, సెకండ్ ఎడిట్ యాక్సెస్ ప్రొఫైల్, ఇంకోటి క్రియేట్ యాక్సెస్ ప్రొఫైల్, ఒకదానికి డిలీట్ యాక్సెస్ ప్రొఫైల్, ఒకటి సూపర్ యూజర్ ప్రొఫైల్. అట్లా 4-5 ప్రొఫైల్ చేయండి. ఇప్పుడు స్టాండర్డ్ ఉంది అనుకో, నేను క్లోన్ చేస్తాను. ఇది ఓన్లీ రీడ్ యాక్సెస్కి ఇచ్చుకుంటా SD1. SD2 అనేది ఓన్లీ క్రియేట్కి ఇచ్చుకుంటా. అట్లా ఇట్లా జస్ట్ ఏంటంటే ఈ SD1 ప్రొఫైల్ అనేది ఏం చేస్తాను నేను ఓన్లీ రీడ్కి మాత్రమే ఇచ్చుకుంటా. ఓకే, నెక్స్ట్ ఇంకొక ప్రొఫైల్ క్రియేట్ చేస్తాను నేను. ఓకే, ఇంకొక ప్రొఫైల్ క్రియేట్ చేసి దాన్ని క్లోన్ చేస్తా అండ్ ప్రొఫైల్ నేమ్ వచ్చేసి SD2 అని ఇస్తా. SD2 క్రియేట్. ఇక్కడ వెళ్ళి ఏమి ఇచ్చుకుంటా నేను జస్ట్ ఇట్లా రీడ్తో పాటు క్రియేట్ ఇస్తా. అట్లా అండ్ ఇంకొక ప్రొఫైల్ క్రియేట్ చేస్తా. క్లోన్ చేసుకుంటా అండ్ SD3 ఏంటి ఎడిట్. ఎడిట్కి వెళ్ళి జస్ట్ దీనికి ఏంటి ఇంకొకటి పెంచుకుంటా. అర్థమవుతుందా మీకు శివ ఏం చేస్తుండో ఇప్పుడు ఇక్కడ? మల్టిపుల్ సింపుల్ ప్రొఫైల్ కాన్సెప్ట్ కానీ మీరు కొంచెం ప్రాక్టీస్ చేయాలి అంతే. జస్ట్ ఓకే, నెక్స్ట్ ఇంకొకటి క్లోన్ చేసుకుంటా. మీరు ఆ యూజర్స్తో లాగిన్ అయినప్పుడు డిఫరెన్సెస్ గమనించండి.
ఏంటిది డిలీట్ వ్యూ ఆల్ డిలీట్ అని పెట్టావా? డిలీట్ ఉందా? ఎడిట్ ఇచ్చినాం కదా ఎడిట్ సో ఈ యూజర్కి నేను ఏం చేస్తున్నా క్రియేట్ చేసేస్తున్నా డిలీట్కి. అర్థమవుతుందా? ఓన్లీ యూజర్ ఏంటి డిలీట్ మాత్రమే చేయగలుగుతాడు, క్రియేట్ చేయలేడు. clone SD view all దీనికి డిలీట్ యాక్సెస్ లేదు అండ్ ఎడిట్ యాక్సెస్ లేదు, జస్ట్ వ్యూ ఆల్. ఓకే, నెక్స్ట్ clone SD6 modify all. అది మోడిఫై ఆల్ క్లిక్ చేయగానే అవి ఎందుకు చెక్ అవుతున్నాయి ఆటోమేటిక్ గా? సూపర్ యాక్సెస్ కదా, సో ఇంటర్నల్ గా మీనింగ్ ఏంటి సూపర్ యాక్సెస్? ఓకే, అది మోడిఫై అవ్వాలంటే ఎడిట్ వస్తుంది. ఇప్పుడు మోడిఫై అంటే ఇంటర్నల్ గా ఏంటి, వాడు మోడిఫై అంటే ఏం రికార్డ్స్ మోడిఫై చేయగలగాలి. సో మోడిఫైకి మనకి మీనింగ్ ఏంటి, ఎడిట్ చేయగలగాలి. ఎడిట్ అంటే మోడిఫై కదా, లైక్ దే నీడ్ టు మోడిఫై ద డేటా అంటే ఎడిట్. తర్వాత డిలీట్, మోడిఫై అంటే డిలీట్, ఉన్న రికార్డ్స్ ని సేల్స్ ఫోర్స్ ఈకో సిస్టమ్ లో తీసేయచ్చు. సో అది కూడా యాక్సెస్ కావాలి కదా, సో ఆటోమేటిక్ గా అది కూడా వస్తుంది. నెక్స్ట్ ఇవన్నీ తీసేస్తాను. దిస్ ఇస్ ఫర్ వ్యూ ఆల్ ఫీల్డ్స్. ఓకేనా, ఇట్లా ప్రొఫైల్స్ క్రియేట్ చేసేసి డిఫరెన్సెస్ నోట్ డౌన్ చేసుకుంటారు ఇప్పుడు. ఓకే, అర్థమవుతుంది కదా? సార్ ప్రొఫైల్ క్రియేట్ చేసేసి ఆ యూజర్కి అసైన్ చేసేసి లాగిన్ చేసి, ఓకే, రికార్డ్స్ ఏమేమి కనిపిస్తున్నాయి డిఫరెన్సెస్ నోట్ డౌన్ చేసుకోండి. ఓకేనా? ఓకే దెన్ అప్ టుడే. షేరింగ్ ఆపేస్తున్నా. సో ఏమైనా డౌట్స్? ఏం లేవు కదా, ఉన్నాయా? అర్థమైందా? ఇప్పటి వరకు ఆబ్జెక్ట్స్ ఏమేమి ఉన్నాయి శివ మన దాంట్లో నువ్వు చేసినవి? ఎంప్లాయీస్ ఉన్నాయి, పేషెంట్స్ ఉన్నాయి, ట్రైనింగ్ మాడ్యూల్ ఉంది, అసైన్మెంట్స్ ఉన్నాయి. ఓకే ఓకే. తర్వాత